హాయ్ గైస్, వెల్కమ్ టు మదవ డైరీ ఫామ్. ఈరోజు మన ఫామ్లో పచ్చగడ్డి అయితే ప్లాంటేషన్ చేశాను. దాని పేరు నాకు ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు. పారాగడ్డి అని చెప్తారు, సన్నగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు త్వరలో సమ్మర్ రాబోతుంది కదా, మనకి ఆ టైంలో పచ్చగడ్డి అనేది దొరకడం చాలా కష్టం. పచ్చగడ్డి లేకుంటే కొంచెం అనిమల్స్ కూడా పాలు ఇవ్వడం, దిగుబడి తగ్గిపోతుంది. సో నేను సమ్మర్ కోసం ఇప్పుడే ప్లాన్ చేశాను. ఇంతకుముందు సూపర్ నైపర్ అయితే గడ్డి వేశాను, కానీ నా నేలకు అది సూటబుల్ అవ్వట్లేదు. 2 టైమ్స్ ట్రై చేశాను, రావట్లేదు సరిగా. సో అది తీసేసి ఇది వేరే మా ఫ్రెండ్ రెఫర్ చేశాడు. సో నేను దీన్ని తీసుకొచ్చి ప్లాంటేషన్ చేశాను. ఎలా చేశాను ఏంది అనేది మీకు వీడియోలో కనిపిస్తుంది. మనకు అయితే కైలుగా రెడీ ఉన్నాయి. వాటిలో వచ్చేసి వాటర్ నింపేసి 3 డేస్ బ్యాక్ వాటిలో ఈ గడ్డి మొత్తం తీసుకొని వచ్చేసి వాటిలో మొత్తం అంతా వెల్పన వేసేసి వాటిని ఆ భూమిలోకి తొక్కాలన్నమాట. తొక్కిన తర్వాత మనకు అక్కడ గెనుపులు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతి దగ్గర మనకు వేరు పోసుకోవడం జరుగుతుంది. వితిన్ 10 డేస్లో మనకి ఇగురు కూడా రావడం జరుగుతుంది. వీటికి ఎక్కువ వాటర్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను ప్రాక్టికల్గా మా ఊర్లోనే వంకలోనే చూశాను. అక్కడ ఎక్కువ వాటర్ పారుతున్నప్పటికీ కూడా ఇది చాలా పచ్చగా చాలా పెద్దగా బాగా పెరుగుతుంది. సో నేను దీన్ని వేస్తేనే బెటర్ అని చెప్పేసి ఆలోచించి ఇది మా ఫామ్లో కూడా చేయడం జరిగింది. ఇలా చేయడం బాగా కష్టం అనిపించింది. 1 డే మొత్తం ఆ వాటర్లో వెళ్ళేసి దాన్ని కోసి తీసుకొని వచ్చి కందిరీగలతో కుట్టించుకొని చాలా కష్టపడ్డాను. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని మా ఫామ్లో ప్లాంటేషన్ చేశాను. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.